సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐడిఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ అనేది రావడం జరుగుతుంది. అసలు E20 అంటే ఏంటి? అన్ని బండ్లకి ఇది వర్తించదు అని అంటున్నారు కదా. సో ఏ బండ్లకు వర్తిస్తుంది? ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి? అసలు దీన్ని ఎలా, అసలు E20 అంటే ఏంటి? అన్ని విషయాలపైన ప్రస్తుతం మనతో బంక్ సూపర్వైజర్ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. హాయ్ అండి. సో చెప్పండి, ఏంటి E20 అంటే ఏంటి? అది ఎందుకు అమల్లోకి తీసుకురావాలనుకుంటుంది ప్రభుత్వం? E20 అనేది ప్రాబ్లం ఏమి ఉండదండి. E20 అనేది పొల్యూషన్స్ కి తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే E20 ఇప్పుడు B6 మోడల్స్ ఏదైతే ఉన్నాయో అవి మోడల్స్ కాయిల్ అనేది ఉంటుంది, చేంజ్ చేసేస్తుంది. అది దానికి పొల్యూషన్ ఎక్కువ రావద్దని E20 అనేది వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు XP95 ఇప్పించుకోవచ్చు, XP100 కూడా ఇప్పించుకోవచ్చు. నార్మల్ పెట్రోల్ ప్లేస్ లో ఇది కూడా ఇప్పించుకోవచ్చు, అది కూడా ఏం ఎఫెక్ట్. నార్మల్ పెట్రోల్ ఇప్పించుకున్నా కూడా మీకు ఏం ఎఫెక్ట్ అనేది పడదు. కాకపోతే E20 అనేది అది మొక్కజొన్న తోటతో దాంతో పొల్యూషన్ తో తగ్గించడానికి తీసుకుంటున్నారు, అంతే. అది తీసుకుంటున్నారు. లాభం ఏంటి అని? పొల్యూషన్ తగ్గించడము, పొల్యూషన్ తగ్గించడానికి అది E20 అనేది వాడుతున్నారు. ముందు ఇథనాల్ అనేది వాడుతున్నారు. ఇప్పుడు E20 అనేది పొల్యూషన్ తగ్గించడానికి E20 అనేది మన ఇండియాలో వచ్చింది. అది E20 అనేది మన దేశంలో తయారైన ఇథనాల్, మన ఇండియాలో తయారైనది E20. అది పెట్రోల్ అనేది E20 అనేది స్టార్ట్ అయింది. అది దాని బేసిక్లీ బండికి అయితే ఏం ప్రాబ్లం అనేది ఉండదు, ఏముండదు. అది ఇంకేమన్నా అంటే మరి భయపడుతున్నారు బయట జనాలందరూ, అసలు ఎప్పటి నుంచి వస్తుంది, ఎందుకు ఇదంతా అని చెప్పేసి. నార్మల్ దాని గురించి ఇది ఏప్రిల్ 1 నుంచి మన ఇండియాలో రాబోతుంది. ఇది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బేసిక్లీ అందరు చాలా మంది భయపడుతున్నారు. ఇది భయపడేంత ఏం అవసరం లేదు. మొత్తం ప్రీమియం కానీ XP100 కానీ మొత్తం పెట్రోల్ అనేది ఒకటే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు BS4 ఏవైతే ఉన్నాయో ఈ E20 ప్లేస్ లో పవర్ పెట్రోల్ ఇవి కొట్టించుకోవచ్చు. నార్మల్ పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మైలేజ్ అనేది కొంచెం తగ్గిద్ది, అంతే. దాంట్లో తప్పితే ఏం ప్రాబ్లం అనేది ఉండదు మనకు. మొత్తం ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా అంటే E20 గురించి? లేదండి, అంతేనండి. E20 గురించి ప్రాబ్లం ఇండియాలో ఉన్న అన్ని బంకుల్లోకి ఇది వచ్చేస్తుందా? అన్ని ఇండియన్ ఆయిల్ గానీ, భారత్ లో గానీ అన్నిట్లో వచ్చేస్తుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి మేబీ బహుశా స్టార్ట్ అవ్వచ్చు. మాక్సిమం చెప్తున్నారు E20 అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు. ఏమని, మన అరే E20 వేయించుకుంటే ఎట్లుంటది, E20 వేయించుకుంటే ఎట్లా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏముండదు. వాళ్ళకి మంచిగానే ఉంటుంది. పెట్రోల్ వేయించుకోవచ్చు, నార్మల్ కూడా వేయించుకోవచ్చు, XP95 కూడా XP100 కూడా వేయించుకోవచ్చు. కాకపోతే అంటే కొంచెం మైలేజ్ అనేది కొంచెం ఇటు అటు అవుతుంది, అంతే. మిగతా మొత్తం సేమే ఉంటుంది. పెట్రోల్ కానీ మొత్తం సేమే. ఓకే. సో చూసారు కదా, ప్రస్తుతం మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ E20 అనేది ఇథనాల్ 20 అనేది మన పెట్రోల్ ఏదైతే కొట్టించుకుంటామో ఆ పెట్రోల్ కలిపే పర్సంటేజ్ ఇథనాల్ను కలిపేస్తారు. ఇప్పుడు ఆ ఇథనాల్ అనేది మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. దేని ద్వారా? చెరుకు, మొక్కజొన్న, ఈ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చేదాంతో తయారు చేయడం జరుగుతుంది. దానివల్ల ఆదాయం మన దేశీయ రైతులకు ఉపయోగపడుతుంది. మనం క్రూడ్ ఆయిల్ ఫారెన్ కంట్రీస్ నుంచి ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ ఏదైతే తెచ్చుకుంటామో అది తగ్గించే పర్సంటేజ్ ఉంది. ఎందుకంటే 20% మనం ఉపయోగించుకుంటాం కాబట్టి, మన దగ్గర తయారవుతుంది కాబట్టి దేశీయ ఉత్పత్తులు అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా BS6 వాటికి phase 2 వెహికల్స్కి ఇది వర్తిస్తుంది. అదే BS4లో మరి ఎలా కొట్టించుకోవాలంటే, BS4 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ E20 ప్లేస్లో మీరు XP కానీ, పవర్ పెట్రోల్ కానీ, HP100 కానీ ఇలాంటి పెట్రోల్స్ ఉన్నాయి కదా, అవి కొట్టించుకోవచ్చు. మీకు వాటి ద్వారా ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తుంది. ఒకవేళ E20 కూడా కొట్టించుకున్నా మైలేజ్ తగ్గుతుంది. 5 to 10% అనేది మైలేజ్ తగ్గుతుంది. లోపల కొంచెం హీట్ జనరేట్ అవుతుంది, 2% వరకు తగ్గుతుందని చెప్తున్నారు. ఆ హీట్ వల్ల లోపల ఇంజన్లో ఉండే రబ్బర్ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో మీరు చెక్ చేసుకోవడం ఎలా అంటే, మీ బైక్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బుక్లో మీ పెట్రోల్ ఏ పర్సంటేజ్ అనేది అక్కడ ఇస్తుంది. E10 E20 అని రాసి ఉంటుంది. E20 అని ఉంటే మీరు నార్మల్గా కొట్టించుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ దగ్గరికి ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ ఇంకో వీడియో చేసే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది.